ఇంద్రప్రస్థ భవన్ సుల్కున చౌకాంధ్ర సులికుంటి చౌకాంధ్ర బెంగళూరు 18 ఫిబ్రవరి. ఇక్కడ అక్కాయిలు మొత్తం అందరూ టోటల్ గ్రూప్ మొత్తం వచ్చాము. ఇది బాబా కిచెన్ బండారి. ఇది బాబాది శివబాబా బండారి ఇదన్నమాట. ఇది బెంగళూరులో అన్నమాట. ఈ బిల్డింగ్ మొత్తం పెద్ద ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఓపెన్గా తీయడం ఓపెన్. ఓం శాంతకయ్య, ఇది మన సుధాకయ్యకి ఏంటి విషయం చెప్తారా? ఇప్పుడు వీడియో తీస్తాము కొద్దిగా, అక్కయ్యకి ఏం చెప్తారా? అదే నేను ఇప్పుడు ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేశారా? చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు. చేస్తుంటారు అప్పుడప్పుడు కాదు కదా? నేను చేస్తుంటాను, ఆమె చేయరు. అంటే అక్కయ్య మీ కళ్ళు కొద్దిగా పొరలాగా వచ్చిందంటే లేదు. తెల్లవారి 10 నిమిషాలు సూర్యుడు దుక్కు చూడండి. ప్రతిరోజు 10 నిమిషాలు 3 నెలలు చేస్తే మీకు కళ్ళు తేట వచ్చేస్తుంది, శక్తి వస్తుంది. లేదు అంటే పాచి ఉమ్ము కూడా తెల్లారి లేచి కంటి కాటికి 10 నిమిషాల తర్వాత కడుక్కుంటే అయిపోతుంది. ఎందుకంటే విన్నాం, ఒక కళ్ళు డాక్టర్ చెప్పాడు, సూర్యుడు దుక్కు అతను 70 సంవత్సరాలు అనమాట. సూర్యుడు దుక్కు చూడడం వల్ల అతను నేను కళ్ళద్దాలు వేసేవాడు, నేనే కళ్ళు స్పెషలిస్ట్. కానీ నేను చూడడం వల్ల నేనే కళ్ళద్దాలు తీసేయడం అయితే కళ్ళు డాక్టర్ చెప్పాడు తన అనుభవం. 70 సంవత్సరాలకి నేను ముందరలో వేసుకున్నాను, ఇప్పుడు తీయడం అయింది. సూర్యుడి తాలూకు అంత శక్తి ఉంది అంటున్నారు. కంటికి అయితే అయినా పర్లేదు, చూడొచ్చులే. ఫస్ట్లో స్టార్టింగ్లో చూస్తే మీకు కళ్ళు అదొకలాగా అనిపిస్తాయి. అలా చూస్తూ ఉంటే మీకు ఇది అయిపోద్ది. బాబా మా ద్వారా చెప్పించారు అనుకోండి, అర్థమైందా? అంటే కొన్ని విషయాలు ఇది ఎవడో చిన్నోడో ఇడో అయితే సింపుల్గా బాబా రూమ్. ఇక్కడ మొత్తం బెంగళూరు టౌన్ మొత్తము బాబా ఇవన్నీ చూపిస్తున్నారు. ఇది కూడా 2 బస్సులు బాబా రూమ్. ఇది ಮೆಡಿಟೇಷನ್ ರೂಮ್. ಸಪರೇಟ್ ಕಾಣಿಸುತ್ತಲ್ಲ, ಹಳೆ ಮಾಡಲ್ಲ, ಆ ಥರ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. ದಬ್ಬೆ ಥರ ಇರುತ್ತೆ. ಇಷ್ಟೊಂದು ಜನ ಸಿಸ್ಟರ್ಸ್ ಬಂದಿರ್ಬೇಕಂದ್ರೆ ಬಾಬಾ ಭಾಗ್ಯ ಕಲ್ಯಾಣ ಆಗುತ್ತೆ ಬಿಡಿ. ಜಾಸ್ತಿ ನೀವೆಲ್ಲ ಬಂದಿದ್ದೀರಲ್ಲ ದೇವತೆಗಳು, ಏನೇನು ಎಲ್ಲ ಕೊಟ್ಟೋಗ್ಬಿಡಿ. ಇಲ್ಲೆಲ್ಲ ಬಂದ್ರೆ ಆತ್ಮಗಳೆಲ್ಲ ಖುಷಿಯಿಂದ ఇగోండి బాబా బస్సులతో రావడం అయింది. 2 బస్సులు. ఇంకో వేరే దగ్గరికి వెళ్ళాలి. ఏంటి అది? ఎలక్ట్రానిక్ సిటీ, అక్కడ కూడా వెళ్ళాలి. ఫస్ట్ టైంకి మధ్యలో ఇదనమాట బాబా ఇల్లు. ఇగోండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ, అది బస్సు. ఇగోండి బాబా రూమ్, మెడిటేషన్ రూమ్ ఎంట్రన్స్ నుండి. ఇదంతా పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది. ఇది ఒక రోడ్ లాగా అన్నమాట, సింపుల్గా ఉండడానికి.
ಡಿವೈಡ್ ಆಗಿರೋದು. ಆ ಥರನಾ? ಡಿವೈಡ್ ಆದಮೇಲೆ ಕಟ್ಟಿದ್ದು. ಇದನ್ನು ಅಷ್ಟೇ, ಇದನ್ನು ಏನು ಮಾಡಿ, ಇದನ್ನು ಈ ಥರ సిమెంట్ ఇది అన్నమాట. ఇది అవుతుందండి పెద్ద ఫ్యాక్టరీ ఏదో, అంటే ఇక్కడ కాంక్రీట్ ఇది తయారైద్ది అనమాట. ఇక్కడ మిక్స్ అయిపోయి అక్కడికి ఏదో ఏదో అవి మనకు తెలియదు. ఇది బాబాది మెయిన్. ಅವ್ರದ್ದೆಲ್ಲ ಅಮ್ಮ ತಗೊಂಡು ఇలా మెట్లు కూడా ఉన్నాయి. ఇది బాబాది ఏదో మెడిటేషన్ రూమ్ అని. బాబా శాంతం. రానున్న రోజుల్లో మధువనము గుర్తులు అనమాట. మధువనం ఇదో బాబా విష్ణు ఓపెన్ ప్లేస్. ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట. కళకు పైన అన్నమాట శివలింగం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఓపెన్ ప్లేస్, కొద్ది ప్లేస్లోనే ఓపెన్గా. అది ఇక్కడే కొద్ది ప్లేస్లోనే. ఎంత ఇది ఇంకేం అంటే ఇది డబ్బా ఇది అనమాట. ప్లైవుడ్ లాంటి లోపల ఇదనమాట ఫ్రేమ్ చేసి అంటే అల్కా అనమాట ప్లైవుడ్. ఒక చిన్న ప్లేసే, ఓపెన్ ప్లేస్ కదా ఇవంతా. బాబా బిడ్డ ఎవరు అయి ఉంటారు వాళ్ళు బాబాకి ఇచ్చేసి మొత్తం ఓపెన్గా అనమాట. దీనికి దానికి ఇలా దారి కూడా చేయొచ్చు, ఉంటుంది. దానికి బ్రిడ్జి లాగా చిన్న కట్టేసిన అవతలకి అయిపోద్ది. పదండి. మరి ఎక్కువ ఎందుకంటే మన ఇది మనం చూసుకునే రోడ్ లాగా అన్నమాట. ఇప్పుడు కొందరు నడవని వాళ్ళు ఉంటారు, సింపుల్గా ఓపెన్ మెట్లు ఉన్నాయి, రోడ్డు ఉంటుంది. మేము మన అరవసరిపల్లి బాబాయిలకి రావడానికి ఇలాగే ప్లానింగ్ అండి. అది